శ్రీ గురుభ్యో నమః. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈవేళ మన 3వ అధ్యాయమునందు 193, 194 రెండు శ్లోకాలని పరిశీలన చేసుకుందాం శరణాగతి భావంతో. మహావ్యాధిహరా సర్వ విభూతి సిద్ధదా భవేత్ అథవా మోహనే వస్యే స్వయమేవ జపేస్తదా కుశదూర్వా సనే దేవి యాసనే శుభ్రకంబలే ఉపవిశ్వతదో దేవి జపేదేకాగ్ర మానస. ఓ పార్వతి, ఈ గురుగీత ఎంతయో గొప్ప రోగములను నశింపజేయునదియును భగవద ఐశ్వర్యం నొసంగునదియునగును. జగన్మోహన వశ్యములయన్ అది గురుగీతను దర్భయు గరికయు నాసముల ఎందుండి స్వకీయముగా జపము చేయ వలయును. ఓ పార్వతి, నిశ్చల మనస్కుడై తెల్లని కంబళము గల ఆసనమునందుండి అయినను జపము చేయవలయును అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. గురుగీత ఒక మహత్యము, గురుగీత ఒక శక్తి ఎంత గొప్పది అంటే, మనము ఏదో ఒక నవలలాగా, ఏదో మొక్కుబడిలాగా, ఏదో ఒక పుస్తకములాగా చదవకూడదు భగవద్గీతను. ఈ భగవద్గీత భవరోగములను నశింప చేయగల శక్తి కలిగినటువంటి గీత కదా ఇది. ఉత్కృష్టమైనటువంటి మోక్షమును కలిగించ శక్తి కలిగినటువంటి గురుగీత కదా ఇది. అందుచేత అతి పవిత్రులమై శుచి భావముతో మానసిక స్థితి తుల్యమందు ఉండి అలలు లేనటువంటి స్థితితో కోరికలు మయమైనటువంటి స్థితి కాకుండా కేవలము గురుగీతపైనే మనసు ఉంచి దేవదేవుడు చెప్పినటువంటి సత్యవాక్కులపైనే మనసు ఉంచి చదవాలి అని మనం తెలుసుకోవాలి. అంతేకాని దర్భ గరిక ఇవన్నీ మనకు శాస్త్రములలో చెప్పారు. ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు దర్భాసనం వేసుకొని, ధ్యానం చేసే ముందు దర్భ కిందేసుకొని కూర్చోవాలి అని, వినాయకునికి పూజ చేసేటప్పుడు గరిక పోసబెట్టి చేస్తాము అని ఇవన్నీ పెట్టారు. ఎందుచేత ఆ విధంగా అయినా మనసుకు నిలకడ ఏర్పడాలి, మనసుకు ఒక పవిత్రత కలగాలి అంటే కొన్ని నియమములు పెట్టవలసినదే. నియమములు కాడనే ఆగిపోకుండా నియమరహిత స్థితిని పొంది, గుణములతోనే ఆగిపోకుండా గుణరహిత స్థితిని పొంది, పారాయణముతో ఆగిపోకుండా గురు పారాయణముతో పాటు అందులో ఉన్నటువంటి సత్యాన్ని గమనించే స్థితికి మనం రావాలి. తాను లేనటువంటి స్థితిని పొందాలి. ఎరుక రహితము కావాలి. సగుణము నుండి నిర్గుణానికి,
సాకారము నుండి నిరాకారానికి, ద్వయ దోష రహిత స్థితికి రావడమే మన యొక్క ప్రయత్నమై ఉండాలి. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.